హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో నుంచి 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ హూస్ వర్టిసెస్ ఆర్. ఇక్కడ 4 వర్టిసెస్ ఇచ్చాడు. సో క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. ఓకే, మరి చూడండి దిస్ ఈజ్ క్వాడ్రిలేటరల్. ఏబిసిడి అని పేరు పెట్టుకుంటున్నా. ఇది ఒక క్వాడ్రిలేటరల్. అయితే మనం ఏరియాని కనుక్కోవాలి. సో 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి మనకు తెలుసు ఫార్ములా. 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లస్ x1 తర్వాత x2 అనమాట, y2 తర్వాత y3, y1 తర్వాత y4. అంటే 3 వర్టిసెస్ ఉన్నాయి. x3 y3 వరకే, x1 y1 x2 y2 x3 y3 వరకే, x4 y4 లేదు కాబట్టి సో మళ్ళీ y1 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ x2 తర్వాత x3, మళ్ళీ y3 తర్వాత y4 ఉండదు, y1 మైనస్ y2, y1 తర్వాత. ఇది అన్నమాట ఫార్ములా. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, నేను బి నుంచి ఒక పాయింట్ని, బి పాయింట్ నుంచి ఒక లైన్ని డ్రా చేస్తున్నాను. బై జాయినింగ్ బి టు డి we get 2 triangles. One is ABD, ఒక ట్రయాంగిల్ ABD వచ్చింది. అదేవిధంగా ఇంకొక ట్రయాంగిల్ BCD అనమాట, BCD. ఓకే, ఈ రెండిటికి 3 వర్టిసెస్ A ఉంది, B ఉంది, D ఉంది. ఈ ఫార్ములాని ఉపయోగిస్తాను. మళ్ళీ B ఉంది, C ఉంది, D ఉంది. ఈ ఫార్ములాని ఉపయోగిస్తాను. సో ఇప్పుడు ABCD మొత్తం ఏమవుతుంది? మనకి క్వాడ్రిలేటరల్ అవుతుంది. అంటే 2 ట్రయాంగిల్స్ని సమ్ చేస్తే మనం మొత్తం క్వాడ్రిలేటరల్స్ వస్తుంది. ఓకే, సో అంటే ఏబిడి ప్లస్ బిసిడి రెండిటి యొక్క ఏరియా, రెండిటి ట్రయాంగిల్స్ యొక్క ఏరియాని యాడ్ చేస్తే దట్ ఈజ్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. ఓకేనా? ఎస్, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాము. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని రాస్తున్నాను. లెట్ గివెన్ పాయింట్స్, ఒకటేమో ఏ ఆఫ్ -4 కామా -2, అదేవిధంగా బి ఆఫ్ -3 కామా -5, సి ఆఫ్ 3 కామా -2 అండ్ డి ఆఫ్ 2 కామా 3 ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్, of quadrilateral. ఓకే, మరి ఇంకా ఒక చిన్న పాయింట్ రాద్దాం. బై జాయినింగ్ బి టు డి, బి నుంచి డికి ఒక లైన్ జాయిన్ చేస్తాను. ఓకే, బి టు డి యు విల్ గెట్ two triangles. ఏంటి? ఏబిడి ఇక్కడ రాస్తున్నాను. ఏబిడి అండ్ బిసిడి. ఓకేనా? ఎస్, ఇప్పుడు దేర్ఫోర్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, ABCD is equal to, okay, area of triangle ABD plus area of triangle BCD. ఓకేనా? సో దీనికి ఒక నంబరు ఇస్తున్నాను. ఫస్ట్ మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి కనుక్కుందాం. ఓకే, టు ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి. ఓకే,
సో మనకు తెలిసి ఇందాక చెప్పాను 3 వర్టిసెస్ వచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా తెలుసు. సో దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABD ఈజ్ ఈక్వల్ టు హాఫ్ విత్ ఇన్ మాడ్యులస్లో ఉంటుంది ఈ వాల్యూ. x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ చెప్పండి x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఇది అన్నమాట. ఓకేనా, మన దగ్గర x1 y1 x2 y2 x3 y3 అన్నీ ఉన్నాయి, మరి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ x1. చూడండి ఇక్కడ రఫ్లో వేస్తున్నాను. a అంటే -4 -2 x1 y1, b ఆఫ్ -3 -5 x2 y2 రఫ్లో వేసుకోండి పక్కన. ఇంకా ab వేసాను. d అంటే 2, 3 ఇది x3 y3 అన్నమాట. సరే, x1 అంటే -4 ఇంటూ y2 అంటే ఎంత -5 మైనస్ y3 అంటే ఎంత 3 అక్కడ చూడండి, ప్లస్ x2 అంటే -3 ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. ఓకేనా, -3 y3 అంటే ఎంత 3 మైనస్ y1 అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాలో మైనస్ ఉంది, +2 అవుతుంది. ఓకే, ప్లస్ x3 అంటే ఎంత 2 అన్నమాట ఇక్కడ. సో 2 ఇంటూ y1 అంటే -2 మైనస్ y2 అంటే ఎంత ఆల్రెడీ -5 +5 అవుతుంది. ఓకే, సింప్లిఫికేషన్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ -4 ఇంటూ -5 -3 ఎంత -8 -3 ఇంటూ 3 + 2 ఎంత 5 +2 ఇంటూ -2 + 5 అంటే +3. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ పక్కనే నోట్ చేస్తున్నా, హాఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 8 32. ఓకేనా, -15 ప్లస్ 3 ఇంటూ 2 6. ఇప్పుడు ప్లస్లు ఉన్నట్టు యాడ్ చేద్దాం. 32 + 6 ఎంత 38. 38లో 15 తీసేసి ఎంత 23/2. 23 ఇంకా ఈ /2 ఉందిలే, 32 ఒక 6 50 ఏమవుతుంది 38. 38లో 15 తీసేయండి 23/2. ఓకే, 2తో 23 మనం క్యాన్సిల్ చేయలేం కాబట్టి సో అలానే రాస్తున్నా. ఏరియా కాబట్టి మనం స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. ఓకేనా, ఇది వచ్చేసింది, ఈ ఏరియా వచ్చేసింది. నెక్స్ట్ BCD కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ హెడ్డింగ్ పెట్టాలి. టు ఫైండ్ ఏరియా ఆఫ్ BCD. ఓకేనా, ఎస్, బి రాసుకుందాం. ఇదో ఇక్కడ రాసాం, ఇది x1 y1. ఓకేనా, సి ఇక్కడ నోట్ చేస్తున్నాను. సి పాయింట్ ఏంటి 3, -2 అంటే x2 y2. డి 2 3 x3 y3 ఇవి రఫ్లో నోట్ చేసుకుని పక్కన. ఓకే, సరే, దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BCD అన్నమాట. ఓకేనా, సో 1/2 డైరెక్ట్గా నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. మీరు ఫార్ములా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, హాఫ్ రాసాం. x1 అంటే -3 ఇంటూ y2 - y3 అంటే -2 -3 y2 - y3 అంటే ఏంటి -2 -3. ఓకే, నెక్స్ట్ x2 అంటే ఏంటి +3 ఇంటూ y3 - y1. y3 అంటే 3 మైనస్ y1 అంటే -5 ఆల్రెడీ మైనస్ ఉంది ఫార్ములాలో, +5 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ x3 అంటే ఎంత +2 ఇంటూ y1 - y2. y1 అంటే -5 y2 అంటే -2. సో ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి +2 అవుతుంది. జాగ్రత్తగా ఈ పాయింట్స్ని మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ -3 ఇంటూ -3 -2 ఎంత -5. సో +3 అలా రాసాను. 3 + 2 8 +2 ఇంటూ -5 +2 అంటే -3 అన్నమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 3 × 5 15 ప్లస్ 3 × 8 24 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది 6. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ 1/2. ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేసేద్దాం. 24 ఒక 15 ఎంత 39
39లో 6 తీసేసేయండి. 33/2 ఓకేనా? 33/2 ఏరియా కాబట్టి మనం స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాము. ఓకే, ఏరియా ఆఫ్ బీసీడీ వచ్చింది, ఏబిడి వచ్చింది. 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ 1 ఇంప్లైస్ అని రాద్దాము. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ 1 చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి ఎంత? 23/2 ప్లస్ బీసీడి ఇప్పుడే కనుక్కున్నాం 33/2. డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయండి. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? 56/2. సో 2 టేబుల్లో 5 2 టైమ్స్ కట్ అవుద్ది, 1 ఇంకా 8 ఉంటుంది. సో 28 స్క్వేర్ యూనిట్స్. ఇది ఏంటి? ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అనమాట. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.